హలో వ్యూయర్స్, ఈ సెక్షన్లో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఇది చాలా ఈజీ కాన్సెప్టే, కానీ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. లైక్ ఏంటి, ప్రోగ్రామ్ మొత్తం కరెక్ట్గానే ఉంటుంది, సింటాక్స్ ఎర్రర్స్ ఉండదు, బట్ ప్రోగ్రామ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎందుకు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది అనేది మనకు అర్థం కాదు. లైక్ బై మిస్టేక్ ఒక్కోసారి మనం ఏం చేస్తాము, ఫంక్షన్స్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ యూస్ చేసుకుంటాము, హెడర్ ఫైల్స్ని కాల్ చేయడం మిస్ చేస్తాం, లేదా ఒక ఎక్స్టర్నల్ ఫైల్ ఉంది, ఆ ఫైల్ని మన దాంట్లో కరెక్ట్గా కాల్ చేయకపోవడం వల్లనో, అంటే ఒక ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా ఉండి దాన్ని యూస్ చేసే వే ప్రాపర్గా లేనప్పుడు మనకి ఎర్రర్స్ రావడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ని ఎప్పుడైనా మనం తెలుసుకుంటే చాలా ఈజీగా మనం ప్రోగ్రామ్స్ రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ ప్రోగ్రామ్ సెక్షన్ ఎప్పుడైనా మెయిన్ మెథడ్తో స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఒక ప్రోగ్రాము ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్స్ మొత్తం కూడా, మెయిన్ ఫంక్షన్లో రాసే ప్రతి దాన్ని కూడా మనము బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటాం. సో వీటిని మనము బ్లాక్ అంటాం. సో ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్. సో ఈ బ్లాక్స్లోనే మనము సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాము. సో ఇప్పుడు చూడండి, నాకు లైక్ చిన్న ప్రోగ్రామ్ తీసుకుందాము. సో జిఎస్టీ ఉంది. సో జిఎస్టీ వచ్చేసి 18%. సో ఈ జిఎస్టీ వాల్యూని నేను ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే మీకు జనరల్గా ఏమేం కావాలండి? సో ఒక వాల్యూని స్టోర్ చేయాలంటే కంపల్సరీగా మీకు ఒక వేరియబుల్ కావాలి. అండ్ దెన్ దాన్ని ప్రింట్ చేయాలనుకున్నారు కాబట్టి ప్రింట్ఎఫ్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సో ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలంటే దీని యొక్క హెడర్ ఫైల్ సెక్షన్ కూడా కాల్ చేయాలి. సో మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా హెడర్ ఫైల్ సెక్షన్ని కాల్ రాయకండి. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్రొసీజర్. ఓకే, సో మీకు ప్రోగ్రాము ఒక రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ని అనలైజ్ చేయండి. అనలైజ్ చేసినప్పుడు మీకు ఎన్ని వేరియబుల్స్ కావాలి, అందులో ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇది 18 అనేది నాకు తెలుసు. 18 ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంటీజర్ వాల్యూ. సో అందుకోసం అని చెప్పేసి ఆ వేరియబుల్కి నేను ఇంటీజర్ అనే ఒక డేటా టైప్ ఇస్తున్నాను. సో ఇలా ఈ అనాలిసిస్ అంతా మీరు ముందుగా చేసుకుంటే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని చాలా ఈజీగా డిజైన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను డేటా టైప్స్ రాస్తున్నాను. సో ఇక్కడ డేటా టైప్ డిక్లరేషన్ ఉంటుంది. డేటా టైప్ ఆర్ వేరియబుల్స్, సారీ డేటా టైప్ కాదు, వేరియబుల్ డిక్లరేషన్ అంటాము. ఓకే, సో మరి వేరియబుల్ డిక్లరేషన్ ఫస్ట్లోనే చేయాలా, ఇంకెక్కడైనా చేయకూడదా అంటే ఎస్, చేయొచ్చండి. ఫస్ట్లో చేస్తే ఆ ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనం దీన్నే స్కోప్ అంటాము. సో ప్రోగ్రామ్ స్టార్టింగ్లో అంటే మెయిన్ మెథడ్ ఫస్ట్ స్టేట్మెంట్లో కనుక మనం ఏదైనా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ వాల్యూస్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. అదే వేరియబుల్ని మనం ఒక ఫంక్షన్లో కూడా డిఫైన్ చేయొచ్చండి. కాకపోతే దాని యొక్క స్కోప్ ఓన్లీ ఆ ఫంక్షన్ డెఫినిషన్ వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, సో అందుకే దీన్ని మనము మెయిన్లో ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తే ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత మనము సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ లైక్ ప్రింట్ఎఫ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రింట్ అనేది వాడుతున్నాను. సో ప్రింట్ వాడినప్పుడు దీని యొక్క హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇప్పుడు మనము ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో హెడర్ ఫైల్ ఇంక్లూడ్ సెక్షన్ ఇక్కడ వాడుతుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం దీన్ని హెడర్ ఫైల్ సెక్షన్ అంటాం. హెడర్ ఫైల్ సెక్షన్. ఓకే, సో ఇక్కడ మనము దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం కోసం హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ అనేది ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్. సో దాని యొక్క హెడర్ ఫైల్ నేమ్ ఇక్కడ రాస్తాం. సో ఫైనల్గా .h. సో లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి .lib, .h. సో ఇలా అదేవిధంగా మనం ఓన్గా ఒక సి ఫైల్ రాసామండి. సో ఓన్గా సి ఫైల్ రాసిన దాన్ని కూడా మనం ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ .c అని పిలవచ్చు. సో ఇక్కడ నేను ఈ బ్రాకెట్స్ వాడుతున్నాను, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. సో ఇలా కాకుండా మనము ఇవి కూడా రాసుకోవచ్చు, డబుల్ కోట్స్. సో సార్ మరి .c అంటే మన యూజర్ డిఫైన్డ్ ఫైల్. ఈ యూజర్ డిఫైన్డ్ ఫైల్ని కూడా ఎప్పుడు వాడతాము, ఏ టైంలో వాడతాము అనేది నేను చివరిలో చెప్తాను. సో ఇక్కడ హెడర్ ఫైల్స్ వాడతాము. దెన్ ఆ తర్వాత మనం ఒక ప్రోగ్రాంలో ఆ వేరియబుల్ వాల్యూ ఎక్కడికి వెళ్ళినా కాన్స్టెంట్గా ఉంది. లెట్స్ సే జిఎస్టీ ఉంది. సో జిఎస్టీ మీరు దేనికి అప్లై చేసినా మ్యాక్సిమం 18 అనుకోండి, ఇది గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూ డిక్లరేషన్ అనేది ఇక్కడ మనం
రాయొచ్చు. సో గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ ఇక్కడ చేస్తాం. సో ఈ విధంగా మనం రాసుకుంటాం. దెన్ ఇక్కడ చూడండి, ఫంక్షన్స్ని కాల్ చేసేది మనం మెయిన్ మెథడ్లోనే. ఫంక్షన్ డెఫినిషన్ మనం మెయిన్ బయట కూడా రాయొచ్చు. సో మెయిన్ కింద ఫంక్షన్ డెఫినిషన్స్ రాయొచ్చు, కానీ ఫంక్షన్ని కాల్ మాత్రం ఇక్కడే రాస్తాం. ఫంక్షన్ డెఫినిషన్ అంటే కంపల్సరీగా దానికి బాడీ ఉంటుంది ఈ ఫంక్షన్ డెఫినిషన్లో. సో ఫంక్షన్ కాల్ మాత్రం ఇక్కడ కాల్ చేస్తాం, మెయిన్ లోపలనే కాల్ చేయాలి ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ కాల్ ఎండ్ విత్ సెమీకాలన్ అండి. మళ్ళీ సెమీకాలన్ లేకపోతే అది ఫంక్షన్ కాల్ కింద కన్సిడర్ చేయదు. సో ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు లెట్సే ఫంక్షన్ ప్రోటోటైప్స్ ఇక్కడ డిఫైన్ చేయొచ్చండి ఇదే ప్లేస్లో, అంటే మెయిన్ పైన ఫంక్షన్ డిఫైన్ చేయొచ్చు. చూడండి, నేను ఇంకో దగ్గర రాస్తాను నీట్గా. సో ఫస్ట్ మనకి హెడర్ ఫైల్ సెక్షన్ ఆర్ యూజర్ డిఫైన్డ్ ఫైల్స్ని కూడా మనం ఇక్కడ పిలవచ్చు. యూజర్ డిఫైన్డ్ ఫైల్స్, దెన్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ ఆర్ గ్లోబల్ వాల్యూస్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్ని ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవచ్చు త్రూ అవుట్ ద ప్రోగ్రామ్స్ ఏముంటేనే. ఓకే, దెన్ ఆ తర్వాత మనము మెయిన్ మెథడ్తో స్టార్ట్ అవుతాము. సో మెయిన్ మెథడ్ స్టార్ట్ అయినాక ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, వేరియబుల్ డిక్లరేషన్ ఆర్ ఇనిషియలైజేషన్, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ ఇనిషియలైజ్ చేయకపోతే తర్వాత వాల్యూస్ అసైన్ చేయొచ్చు. సో ఇనిషియలైజేషన్, దెన్ ఇంకా సో వేరియబుల్ అయిపోయింది. దెన్ ఆ తర్వాత ఇక్కడ మనము ఫంక్షన్స్ని కాల్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, సో ఒకవేళ మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ వాడితే కనుక హెడర్ ఫైల్స్ని కాల్ చేస్తాము. ఓకే, లేదా ఈ ఫంక్షన్స్ ఇంకొక ఫైల్లో కూడా ఉండొచ్చు, అప్పుడు ఆ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటాము. ఓకే, సో దెన్ ఆ తర్వాత ఫంక్షన్ డెఫినిషన్. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అనుకో, గుర్తుపెట్టుకోండి, మనము ఫంక్షన్ డెఫినిషన్స్ ఆర్ ఫంక్షన్ బాడీని మనం మెయిన్ మెథడ్ లోపల రాయొచ్చు, లేదా మెయిన్ బయట కూడా రాసుకోవచ్చండి. మెయిన్ బయట రాస్తే ఏమవుతుందంటే మెయిన్ మెథడ్ చాలా చిన్నగా ఉండి చాలా ఈజీ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా స్ట్రక్చర్స్ కూడా అండి, స్ట్రక్చర్ వేరియబుల్ ఇక్కడ కూడా డిక్లేర్ చేయొచ్చు. టాప్లోనే ఉండాలని మ్యాండేటరీ ఏం లేదు, స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ స్ట్రక్చర్ని వేరియబుల్ డిక్లేర్ చేస్తామంటే సమ్వేర్ ఎల్స్, సో ఇది కూడా మనం మెయిన్ బయట రాసుకోవచ్చు. స్ట్రక్చర్ డెఫినిషన్ అనేది కూడా కంపల్సరీ అనమాట. స్ట్రక్చర్ డెఫినిషన్, సో ఈ విధంగా మనము రాస్తాం. సో మీకు ఇందాక నేను చెప్పాను, సో యూజర్ డిఫైన్డ్ ఫైల్స్ ఏ పర్టికులర్ టైంలో యూజ్ చేస్తాము అనేది చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఒక బ్యాంకింగ్ డొమైన్లో కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, సేవింగ్స్ ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ అనేది ఒక టైపు, నెక్స్ట్ లోన్ అకౌంట్ అనేది ఒక టైపు, దెన్ లోన్లో మళ్ళీ పర్సనల్ లోన్, నెక్స్ట్ హోమ్ లోన్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ కూడా ఉంటాయి. ఏంటి, లైక్ పర్సనల్ లోన్ ఆర్ హోమ్ లోన్ ఎక్సెట్రా. సో సేవింగ్స్ అకౌంట్కి మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ROI అంటాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక చూస్తే లైక్ మ్యాక్సిమం 5 to 8% వరకు ఇవ్వచ్చు, ఈవెన్ ప్రైవేట్ ఆర్ ఏ డొమైన్ అయినా. అదే పర్సనల్ వచ్చేసి మళ్ళీ ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ అండి. ఇప్పుడు మనము శాలరీ ఎంప్లాయా, లేదంటే ఇండివిజువల్ బిజినెస్ ఓనరా, సో వీటిని బట్టి కూడా మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పర్సనల్ లోన్ బేస్డ్ ఆన్ క్రెడిట్ కార్డ్ యూసేజ్ని బట్టి కూడా ఉంటుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి దీన్ని కూడా లైక్ 7 to 15% ఇస్తున్నాను. ఓకే, దెన్ హోమ్ లోన్ వచ్చేసి కూడా మనకి లైక్ హార్డ్లీ 5 to 10 లోపే ఉంటుంది. సో ఇట్స్ డిపెండ్స్ అండి, వ్యారీ అవుతుండొచ్చు. సో ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, ఇప్పుడు లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్ తీసుకున్నారు, ఇక్కడ శాలరీ కనుక మీకు 50,000 ప్లస్ అయితే కనుక మీరు రెప్యూటేటెడ్ MNC కంపెనీస్లో చేస్తే మీకు ఇంట్రెస్ట్ రేట్ ఒకలా ఉంటుంది. అదే కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C కింద డివైడ్ చేస్తారు కంపెనీస్ని. సో ఆ కంపెనీ అంటే మీరు వర్క్ చేసే ఎంప్లాయర్ని బట్టి, సో ఆ ఎంప్లాయర్ ఏ కేటగిరీ కిందకి వస్తాడో దాన్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ కేటగిరీ ప్లస్ మీ శాలరీ కూడా 30,000 ప్లస్ అయితే ఒక రకంగా ఉంటుంది, 50,000 అయితే ఒక రకంగా ఉంటుంది, 1 lakh ప్లస్ అయితే
ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. సో అలా శాలరీ పెరిగే కొద్దీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గుతాయి. హోమ్ లోన్కి కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఒక రకంగా ఉంటుంది, దెన్ ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. సో మీ శాలరీని బట్టి డిఫరెన్స్ సో ఇలా ఉంటుంది. సో వీటికి సంబంధించిన కోడింగ్ అంతా కూడా నేను చూడండి, సపోజ్ హోమ్ లోన్ డాట్ సి అని ఇచ్చాను, దెన్ పర్సనల్ లోన్ డాట్ సి అని ఇచ్చాను. సో ఇందులో నేను హోమ్ లోన్లో శాలరీ గ్రేటర్ దాన్ శాలరీ 1 lakh ప్లస్ అని ఒక ఫంక్షన్ రాసుకున్నాను సార్. ఈ ఫంక్షన్ నేను ఎప్పుడు కాల్ చేస్తానంటే 1 lakh కంటే శాలరీ ఎక్కువ ఉంటే ఈ ఫంక్షన్ కాల్ చేయమని చెప్తున్నాను. ఇందులో పర్సంటేజ్ వచ్చేసి జిఎస్టీ నేను లైక్ 7% అని ఇచ్చాను. ఓకే, శాలరీ 1 lakh లెస్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి సంబంధించిన డెఫినేషన్ మొత్తం కూడా ఇక్కడ రాసుకున్నాను. అప్పుడు జిఎస్టీ 10 ఇవ్వమని చెప్పాను. అదే పర్సనల్ లోన్ అనుకోండి, ఓకే, సో శాలరీ అండ్ కేటగిరీ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి గ్రేడ్ సి అయితే కనుక ఈక్వల్ టు సి అయితే శాలరీ ఇలా నేను లాజికల్ ఆపరేటర్స్ ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. సో దాన్ని డిఫైన్ చేసిన దాన్ని ఈ యొక్క ఫైల్లో రాశాను. ఇక్కడ హోమ్ లోన్కి సంబంధించింది ఈ ఫైల్లో రాశాను. సో ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయండి, మొత్తం పర్సనల్ లోన్ డాట్ సి, హోమ్ లోన్ డాట్ సి. సో రెండు యూజర్ డిఫైన్డ్ ఫైల్స్ ఉన్నాయి. ఈ యూజర్ డిఫైన్డ్ ఫైల్స్ని నేను మెయిన్ మెథడ్ పైన రాసుకుంటాను. అంటే ఇక్కడ రాస్తాను. ఓకే, సో లేదు నాకు అసలు వీటితో సంబంధం లేదు, ఫ్లాట్ రేట్ జిఎస్టీ 18% ఇవ్వాలనుకోండి, ఇక్కడ జిఎస్టీ ఈక్వల్ టు 18 అని ఇవ్వండి. సో మీరు ఏ ఫంక్షన్లో జిఎస్టీ అని కాల్ చేసినా మీకు 18% వస్తుంది. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్. సో దీన్ని బట్టి మీకు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ హెడర్ ఫైల్ సెక్షన్ లేదా ఎక్స్టర్నల్ ఫైల్స్ని ఆర్ యూజర్ డిఫైన్డ్ ఫైల్స్ అని కూడా పిలుస్తాము. దెన్ ఆ తర్వాత గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్. సో కాన్స్టెంట్గా ఉంటాయి. ఇప్పుడు మ్యాథమెటికల్లో చూసుకుంటే ఎప్పుడైనా కాన్స్టెంట్ వాల్యూ లెట్సే పై ఉందండి, పై 3.27. ఓకే, సో ఈ వాల్యూ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, దెన్ ఆ తర్వాత ఫంక్షన్ ప్రోటోటైప్. సో ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ అనేది కూడా ఇక్కడ మనము మెయిన్ పైన రాస్తామండి. ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి మనము బ్యాంకింగ్లో కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్స్లో చూసుకుంటే ఒక్కొక్క ఫైల్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. మరి మీరే ఒక ప్రోగ్రామ్ రాశారు ఒక కంపెనీలో వర్క్ చేసి. సో మీరు రాసిన ఒక సి ఫైల్లో అంటే ఒక సోర్స్ కోడ్లో లెట్సే 20 ఫంక్షన్స్ ఉన్నాయండి. 20 ఫంక్షన్స్ అసలు ఏమేం చేస్తాయి, ఒక్కో ఫంక్షన్ యొక్క యూసేజ్ ఏంటి అనేది కనుక్కోవడం కష్టం. అదే మీరు ఫంక్షన్ పైన ఆ ఫంక్షన్ నేమ్స్ ఉంటే ఎలా ఉంటుంది. లెట్స్ ఇప్పుడు చూడండి, మనము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి. ఓకే, ఒక అపార్ట్మెంట్లో మొత్తం 20 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 20 లేదా ఒక 16 ఫ్లాట్స్ ఉన్నాయి. 16 ఫ్లాట్స్ కంటే 16 ఓనర్స్ ఉంటారు. సో ఏ ఫ్లాట్లో ఏ ఓనర్ ఉంటారనేది ఎలా గుర్తుపడతాము అంటే, ప్రతి ఫ్లాట్కి దాని ముందు రూమ్ నెంబర్ ఉంటుంది, అవునా. సో రూమ్ నెంబర్తో పాటు మనం ఓనర్ నేమ్ కూడా ఇచ్చామనుకోండి, ఏ ఫ్లాట్లో ఏ ఓనర్ ఉంటారో చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మళ్ళీ ఆ ఫ్లాట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారనేది మనకు అనవసరం, బట్ ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఒక ఫ్లాట్లో పలానా డోర్ నెంబర్లో ఒక ఓనర్ అండ్ దేర్ ఫ్యామిలీ ఉంది అనేది తెలుస్తుంది. సో ఇదే లిస్ట్ ఏం చేస్తాడు, అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 101, 102, 103, 104 అలా 404 మొత్తం 16 ఫ్లోర్స్ వాటి యొక్క ఓనర్ నెంబర్స్ అక్కడ ఇస్తాడు. సో మీరు అపార్ట్మెంట్లో ఆ ఫ్లాట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూడగానే మొత్తం 16 ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఏ ఫ్లాట్కి ఎవరు ఓనర్ అనేది కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు ఫంక్షన్ ప్రోటోటైప్ అదే చేస్తుంది. ఆ మెయిన్ మెథడ్లో ఎన్ని ఫంక్షన్స్ని కాల్ చేశారు, ఆ ఫంక్షన్స్ యొక్క నేమ్ ఇక్కడ మనం డిక్లేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందుకే ఫంక్షన్ ప్రోటోటైప్ ఆప్షనల్ అండి, మనం చాలామంది రాయరు, బట్ దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ వే. మనం ఇలా రాస్తే నెక్స్ట్ మనం
ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు మనం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసాం, మనం తర్వాత ఇంకొక కొత్త ఎంప్లాయీ వచ్చి మన ప్లేస్లో వర్క్ చేసినప్పుడు తను మీ ప్రోగ్రామ్ కనుక, మీరు రాసిన ప్రోగ్రామ్ కనుక ఈజీగా అర్థం అవ్వాలి అంటే అలా ఫంక్షన్ ప్రోటోటైప్స్ ఇస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ఎ స్టాండర్డ్ వే టు ఫాలో. ఓకే, దెన్ మెయిన్ మెథడ్లో ఆ తర్వాత వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామని చెప్పాను. సో వేరియబుల్ డిక్లరేషన్ ఇక్కడే కాదండి, ఒక ఫంక్షన్లో కూడా మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవచ్చు, ఒక ఫర్ లూప్లో కూడా వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ డిక్లేర్ చేస్తే ఈ బ్లాక్ మొత్తం కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి. అదేవిధంగా స్ట్రక్చర్ వేరియబుల్స్ని వాడతాము, దెన్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్ని బట్టి స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడే రాస్తాం. దెన్ ఫంక్షన్ కాల్ ఇక్కడ ఉంటుంది. సో ఫంక్షన్ డెఫినేషన్స్ ఎప్పుడైనా కూడా మెయిన్ మెథడ్ బయట రాయండి. మెయిన్ మెథడ్ అవుట్ సైడ్ ఫంక్షన్ డెఫినేషన్ రాస్తే మెయిన్ మెథడ్ చాలా సింపుల్గా ఉంటుంది, 10-20 లైన్స్. సో చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో రీడబిలిటీ పెరుగుతుంది. స్ట్రక్చర్ డెఫినేషన్ కానీ ఫంక్షన్ డెఫినేషన్ కానీ ఎక్కడైనా కూడా మెయిన్ బయట రాసుకోవడం చాలా బెటర్. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్లో మనము పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు, నార్మల్ వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు, లేదా యారే వేరియబుల్ కూడా డిక్లేర్ చేయొచ్చండి. సో మనకి వేరియబుల్స్ లైక్ పాయింటర్ వేరియబుల్, నార్మల్ వేరియబుల్, స్ట్రక్చర్ వేరియబుల్, యారే వేరియబుల్, ఇలా 4 టైప్స్ ఉన్నాయి. ఓకే, సో ఈవెన్ ఫైల్స్ టైప్ కూడా ఉంది. సో ఫైల్స్ అనేది కూడా వేరే, సో వాటిని కూడా ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫైల్స్, యా, ఫైల్స్ అనేది మనకి ఆల్రెడీ ఒక ఇది ఫైల్స్ చాప్టర్లో చూస్తాము. సో ఫైల్స్కి మనం పాయింటర్స్ డిక్లేర్ చేస్తాం, ఫైల్ పాయింటర్స్, ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్, సంథింగ్ లైక్ దట్. అవన్నీ కూడా మెథడ్స్. సో ఆ మెథడ్స్ ఏం చేస్తాయంటే మనకి ఒక పాయింటర్ని, ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. ఆ అడ్రస్ని రిటర్న్ చేయడం కోసం మనకు ఒక పాయింటర్ వేరియబుల్ కావాలి. అందుకోసం అని చెప్పేసి లైక్ ఇక్కడ మనము ఒక పాయింటర్స్, ఫైల్ పాయింటర్స్ని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనము ఒక సి ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ C program. Okay, thank you.